ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని చెక్క లవంగా ఆనియన్స్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చి కరివేపాకు కస్తూరి మేతి వేసుకుని ఇదంతా ఒక 70% ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా కోసం మనం ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి కొంచెం వాటర్ ఇంకా చెక్క లవంగా వేసి ఇదంతా బ్లెండ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు కారం మనం బ్లెండ్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకొని ఇదంతా మనం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత మూత మూసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం ఇదంతా కుక్ చేసుకోవాలి. అప్పుడు మసాలా అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ని కట్ చేసుకుని ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి లెమన్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.